మహతి లాక్స్ నేనండి మీ చేపలెక్కని మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే అండి, వీడియోకైతే వెళ్దాం రండి. ఏమిడి దబ్బా అని ఆలోచిస్తున్నారా? నేను వచ్చేసి ఏంటంటే మన ఊరిలో తిరిగి అదేనండి పండగ వస్తుంది కదా, పండగకైతే గోరింటాకు పెట్టుకోవాలని మేమైతే ప్రతిసారి అయితే అలాగైతే పెట్టుకుంటున్నాము. అదే వీడియో మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. మేము ఏంటంటే జనవరి 1కి వచ్చేసి సంక్రాంతికి అయితే కంపల్సరీగా అయితే గోరింటాకు అయితే పెట్టుకుంటామండి. ఆ సంప్రదాయం అయితే మా సైడ్ ఇక్కడైతే చేసుకుంటారు. ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది, గోరింటాకు అయితే పెట్టుకోవాలి అని అనుకుంటాను. కానీ అలాగే నేనైతే గోరింటాకు అయితే కోసుకొచ్చామండి. ఒక నలుగురు ఒక 5 మంది 6 మంది ఉంటారు ఆడపిల్లలు మేమందరం వెళ్ళి గోరింటాకు అయితే కోసుకొచ్చాము చెట్టు దగ్గరికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, మా సైడు వచ్చేసి ఏంటంటే ఈ చాలా బాగా చేసుకుంటామండి. అంటే మేమనే కాదు, దేశం మీద ప్రతి ఒక్కరూ జనవరి 1 అంటే చాలా సంతోషంగా బాగా చేసుకునేది ఏంటంటే జనవరి 1 పండగే. అది ఒక పండగలాగైతే చేసుకుంటారు. పండగ మామూలుగా చేసుకోరు, కేకులు వస్తారు, అన్నీ చాలా బాగుంటుంది పండగ అది. మేమైతే ప్రతి సంవత్సరం జనవరి 1 వచ్చిందంటే గోరింటాకు అయితే కంపల్సరీగా అయితే నూరుకొని పెట్టుకుంటామండి. ఆ గోరింటాకు మనం ఎలా తయారు చేస్తామా అనేది అయితే మీకైతే మన వీడియోలో చూపిస్తాను, చూసేయండి. గోరింటాకులో మనం ఏమేమి వేసి నూరుతామా, ఏమేమి వేసి నూరితే ఎర్రగా వస్తుందా అనేది అయితే వీడియోలో చూసేయండి. చాలా అంటే అందరం ఆడపిల్లల మీద వెళ్ళామండి, సరదాగా అయితే వెళ్ళాము, గోరింటాకు అయితే కోసుకొచ్చాము. చూడండి, ఇప్పుడు రోలు కాడ కూడా గజ దంచినప్పుడు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే గోరింటాకు కూడా ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర ఏంటంటే సీతమ్మ గోరింటాకు పెట్టుకునేటప్పుడు రాములు వారు చూశారని ఆ గోరింటాకు సిగ్గుపడిందని అంటారు కదా. మగవాళ్ళు చూస్తే గోరింటాకు పండగ ఎర్రగా అంటారు చాలా వరకు. కానీ మేము దంచగడితే మగవాళ్ళు ఎవరు ఉండరండి, అంతా లేడీసే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఆయాసం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం గోరింటాకు దంచడానికి సరిపడే వస్తువులు అది ఎలా పండుతుందా, ఎలా ఎర్రగా అవుతుందా అనేది అయితే మీకైతే చూపిస్తాను మన వీడియోలో, చూసేయండి. చూడండి, ఒక పెద్ద గోలుగుండు మీద చింతపండు అయితే తీసుకున్నాను. వచ్చేసి ఇక్కడ ఏంటంటే 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. చూడండి, ఈ నిమ్మకాయ పులుసు, ఈ 2 నిమ్మకాయల పులుసు అయితే దీంట్లో పడితే పండుతుంది. చూడండి, ఎర్రగా ఉండాలి. ఒక్కొక్కరు పెట్టుకుంటే సంక్రాంతి దాకా అలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గోరింటాకు చాలా రోజులు అయితే ఉంటుంది, దాదాపు 20 రోజుల దాకా అయితే ఉంటుంది. మనం ఎందుకంటే బాగా రోట్లో దంచి బాగా మన సొంతంగా ఆకు తీసుకొచ్చుకొని దంచుకునే గోరింటాకు కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకైతే మనం దంచేటప్పుడే ఆల్రెడీ మన చేతులు ఎర్రగా పండిపోతూ ఉంటాయి. చూడండి, చెట్టు గోరింటాకు ఇది. బాగా దంచుకోవాలండి. ఎందుకంటే ఇది మనకు ఈ గోరింటాకు అయితే 10 మంది పెట్టుకుంటామండి. మేము 10 మంది ఎంతమంది పెట్టుకున్నామో అని అయితే చూపిస్తాను, చూసేయండి. గోరింటాకు ఎన్ని పిల్లలు చూడండి ఎలా ఉన్నారో, మొత్తం గోరింటాకు పెట్టుకోవాలని పిల్లలందరూ అయితే కనిపెట్టుకున్నారు. అంత లోపలికి వెళ్ళారు. వీడియోలో మేము కనిపిస్తాం అని పక్కకెట్టి వెళ్ళారు. చూడండి, ముందుగా ఆకు వేసుకున్నాం కదండి, ఆకుని ఇలాగైతే బాగా గజ్జబిజ్జి బాగా దంచాలా, బాగా మెత్తగా దంచాలా. చూడండి, టైం అయితే పడుతుందండి మనకు. ఎందుకంటే ఆకు కాబట్టి మనం దంచి బాగా నూరి చేసాక కొంచెం టైమే పడుతుంది మనకు. చూడండి, గోరింటాకు దంచే పద్ధతి లేదండి. మేమైతే ఇలాగే దంచుతున్నాం. మీరు ఎలాగ దంచుతున్నారో మనకైతే కొంచెం కామెంట్స్ అయితే తెలియపరచండి. ఏమన్నా గోరింటాకుని ఏమన్నా తప్పుగా ఏమన్నా దంచుతున్నామా అని అయితే మనకైతే తెలియదు కదా. మా పద్ధతులు మేము దంచుతున్నాం గోరింటాకు. ఎక్కువ పూర్వంలో ఉన్న వాళ్ళు ఎక్కువైతే కొంతమంది బండల మీద దంచి కూడా నూరి పెట్టుకునే వాళ్ళు ఉన్నారంట. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడైతే మన పద్ధతిలో మనమైతే రోడ్లో దంచుతున్నాము. మెత్తగా
చింతపండు వేసుకున్నాం. ఒక్క పేడైతే కంపల్సరీగా తీసుకోవాలండి, ఎందుకంటే సంప్రదాయం, పూర్వం నుంచి సంప్రదాయం చేస్తున్నాము. ఇంకా ఒక్క పేడు వేస్తారు, వచ్చేసి ఇంకా ఆకు తొడాలు వేస్తారు. కానీ మనకైతే ఆకులు వేసుకునే వాళ్ళు మన దగ్గర ఎవరు లేరండి, వచ్చేసి మనమే ఉన్నాము ఇక్కడ. ఆకులు వేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆకుకుంటుంది తొడెం, ఆ తొడెం కూడా అయితే వేస్తారు. అది ఈ ఆకు గోరింటాకులో పెరుగు కూడా వేసుకుంటారు. కానీ మా దగ్గర అయితే ఎప్పుడైతే సమయానికి పెరుగు అయితే దొరకలేదండి. అందుకు కాబట్టి 2 నిమ్మకాయలు చింతపండు అయితే వేస్తున్నాము, ఒక్కొక్క పేడ అయితే వేసాము. చూడండి మనకు గోరింటాకు సరిపడే ఇవైతే దీంట్లో సంబంధించినవి ఇవి అయితే వేస్తున్నాము. చూడండి ఇవి వేస్తే పండుతుంది. చూడండి గోరింటాకు మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను, భలే ఎర్రగా పడుతుందండి. ఇప్పుడైతే మాకైతే ఎక్కడ ఏం కలర్ లేదు చూడండి, చేతలకి కానీ ఎక్కడ ఏం లేదు. ఈ చేతులు చూపి చూడండి, మేమిద్దరం దంచే వాళ్ళమే కదా, మా చేతలకి ఏ కలర్ లేదు. దంచంగా మన దొబ్బంగా మన చేతులు కూడా ఎర్రగా అయిపోతాయి. చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఒక స్టెప్ అయితే రెండో స్టెప్ అయితే దంచాము. ఇప్పుడైతే మూడో స్టెప్కి అయితే నిమ్మకాయ తీస్తున్నాను. పులుసు బాగుందండి, మా చెట్టు నిమ్మకాయలే కాబట్టి. చూడండి చూడండి ఇలాగ బాగా పిండుకోవాలా. మనం దీంట్లో చూసుకొని పిండుకోవాలండి. నిమ్మకాయ మనకు పండుతుందా పండుగ మనకు ఇంటికి దంచేవాళ్ళం కాబట్టి అర్థమైపోతుంది. అంటబడిందే అది నిమ్మకాయ అండ తెరసలే. ఎట్టయినా నిమ్మకాయ కొంచెం చిట్టుకుపడిన కానీ దాంట్లో మంట పోవు ఎట్టను కదా. అయితే నిమ్మకాయ అయితే పిండాం కదండి. ఇప్పుడు మనం ఈ స్టెప్ బాగా మెత్తగా గంధకం మాదిరికి రావాలండి. నూరితే ఇప్పుడు గోరింటాకు ఎలా వస్తుంటే అలా వస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకుంటే నైట్కి పండుతుంది చూడు. ఎందుకోనండి గోరింటాకు పగులు పెట్టుకుంటే పండదు అంటారు సరిగా, నైట్ పెట్టుకుంటే బాగా ఫుల్గా పండుతుంది. అది నేను చాలాసార్లు పరీక్ష చేశాను. గోరింటాకుని పగులు పెట్టుకుంటే లైట్గా పండుతుంది, నైట్ పెట్టుకుంటే ఫుల్గా పండుతుంది. దాంట్లో ఏం చరిత్ర ఉందో ఏమో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకేమో తెలిసింటే కొంచెం కామెంట్ రూపంలో కొంచెం తెలియపరచండి. చూడండి ఎంతమంది ఉన్నాము మేము గోరింటాకు దంచే కాడ. పిల్లలు అయితే చాలా మంది గోరింటాకు గోరింటాకు అంటే పిల్లలందరూ అయితే ఇక్కడే ఉంటారు. కానీ ఇంకా మనకి ఏంటంటే హాస్టల్ నుంచి మన పిల్లలు రాలేదు. కజీ కలిసే చెప్తే చేసింది 69 కడిచేలా తిట్టనుకో చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్ అయితే ఇలాగైతే దంచాం ఫ్రెండ్స్. చూడండి చాలా కష్టపడ్డామండి, 1 గంటన్నర అయితే బాగా కష్టపడినాము. బాగా నూరి ఎందుకంటే ఏం పనులు లేవండి. అందుకంటే మనకు పొలంలో పోయి పని ఉంటుంది కాబట్టి వచ్చేసి చూడండి మనకు నూరుతుంటేనే ఎర్రగా అయిపోతుంది. గోరింటాకు చూడండి అయిపోయిందో ఎర్రగా అవుతుంది. చూడండి ఇంకా మనము నైట్ మొత్తం పెట్టుకుంటే ఇంకా ఎలా వండుతుందో చూడండి, చాలా ఎర్రగా వండుతుంది. చూడండి ఎంత ఎర్రగా వండిందంటే ఎర్రగా వండుతుందండి, ఇంకా ఎర్రగా వండుతుందండి. చూడండి బాగా నూరుకోవాలి ఇలాగా. ఇది ఎట్టుందంటే నాకు గోంగూర రోటి పచ్చడి మాదిరి ఉంది. ఒకసారి నాకేమో అనిపిస్తుంది, కాకపోతే నాకే డెడ్ బాడీ పైకి లేస్తుందేమో అని ఇంకా అలాగైతే ఉన్నాను. గోంగూర రోటి పచ్చడి లాగింది సీఎంగా దంచుకొని బాగా వేడి అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది. కాకపోతే ఇది గోరింటాకు అండి, గోంగూర కాదు. చాలా మంది ఏమంటారు గోంగూర బాగా నల్లగా బాగా దంచారని అనుకుంటారేమో. ఇది గోరింటాకు చూడండి, ఎందుకంటే మనకు జామర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి మేమైతే ఇలాగైతే దంచుకుంటాము. చూడండి మనకు జామర్ ఎందుకంటే మేమైతే పిల్లలందరూ వచ్చిన తర్వాతే గోరింటాకు పెట్టుకునే వాళ్ళము. ఈసారి వచ్చేసి ఏంటంటే మన పిల్లలు కూడా హాస్టల్ నుంచి ఎవరైతే రాలేదు, అందుకు కాబట్టి
పిల్లలు రాకసాలకనే మేమైతే జనవరి ఫస్ట్కి దంచి ఇలా పెట్టుకోవాలని అనుకున్నాము. పిల్లలు వచ్చిన తర్వాత ఒకసారి దంచి వాళ్ళకు కూడా ఇలాగే పెడతామండి సంక్రాంతికి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకోసం మంచి మంచి వీడియోలతో మీ ముందు అలాంటి ఇలాంటి ఆకులు తీసుకెళ్ళి వాళ్ళు మేమైతే ఇలా దంచి అయితే ఇలాగ దంచుకున్నాము. అక్కడ ఏంటంటే ఈ గోరింటాకుని ఇలా తయారు చేసి కవర్లలో ప్యాక్ చేసి అయితే పంపిస్తారు. కాకపోతే మేమైతే ఇలాగ సొంతంగా దంచుకొని తయారు చేసుకొని ఇలాగైతే గోరింటాకు అయితే పెట్టుకుంటామండి. ఇది పండిన తర్వాత ఎలా పండుతుందో అని అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి మన వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే గోరింటాకు అయితే దంచరైతే అయిపోయిందండి. ఎవరిది వాళ్ళకైతే బాగా చేసేసారు. ఇది నాకు, ఇది మా బిడ్డకి, ఇది వచ్చేసి మా వదినకి, ఇది మా చెల్లెలకి. ఎవరి వాళ్ళకైతే బాగా చేసేసానండి. రేపు మనం గోరింటాకు ఎట్ట పండుతుందా అనేది అయితే ఇప్పుడు మనం, ఎందుకంటే 4 గంటలకే దంచి పెట్టాము. ఎందుకంటే బాగా మగ్గాలని, మగ్గితే మనం నైట్ పనులన్నీ చేసుకున్న తర్వాత పెట్టుకుంటాం గోరింటాకు. పెట్టుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనమైతే నిన్న గోరింటాకు అయితే బాగా దంచుకొని కాదు నైట్ దంచుకొని పెట్టుకున్నాం కదండి. చూడండి, మాకైతే ఎర్రగా అయితే పండిందండి. చూడండి ఎలా పండిందో. ఆకు గోరింటాకు అయితే ఇలాగైతే ఉంటుంది. దాదాపు అయితే ఇది 20 రోజులు అంటే ఉండొచ్చు చేతుల మీద. చూడండి ఫ్రెండ్స్, మీకోసం మంచి మంచి వీడియోలు తెస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.